చెప్పకపోతే ఏంటవుతుంది మీరు అడుగుతారు రేపు ఇంకో 10 మంది వెళ్ళిపోతున్నారు అందుకే మాట్లాడే పరిస్థితి ఉన్నారు వీళ్ళందరూ కూడా ఖాళీగా ఉండే పరిస్థితులు ఉన్నారు మీరు ఆ రోజు తెలుగుదేశం ఉండదు పోతుంది అనుకున్న పరిస్థితిలో కూడా ఉన్నారు కదా కార్పొరేటర్లు. వాళ్ళేమో ఎక్కడికి పారిపోలేదు కదా, వాళ్ళు జడిసిపోలేదు కదా. డెఫినెట్గా గెలుస్తాం 100%. మీరు చూస్తూ ఉండండి. లోకల్ బాడీ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఏపీలో అతిపెద్ద నగరమైన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార ఎన్డీఏ కూటమి నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే వైసీపీకి చెందిన 12 మంది కార్పొరేటర్లు కూటమి గూటికి చేరిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది. 2019 ఎన్నికల్లో విశాఖ నగరంలోని 4 ఎమ్మెల్యే స్థానాల్లోనూ టీడీపీ గెలిచినప్పటికీ గ్రేటర్ లో మాత్రం పరాభవాన్ని మూటగట్టుకుంది. అయితే గడిచిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేజిక్కించుకోవడంతో గ్రేటర్ ను ఎలాగైనా దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో కూటమి ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి వైసీపీ కార్పొరేటర్లకు గాలం వేస్తున్నారు. అదే సమయంలో తమ పార్టీ కార్పొరేటర్లను కాపాడుకోవడానికి వైసీపీ నాయకులు కూడా ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్పొరేటర్లతో వైసీపీ ముఖ్య నాయకులు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బి ఫారం పై గెలిచి కూటమిలో చేరడం, వారిని కూటమికి చెందిన ప్రజా ప్రతినిధులు సైతం పలు రకాలుగా ప్రలోభాలు పెట్టి పార్టీలో ఆహ్వానించడం సిగ్గుచేటని జీవీఎంసీ వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్లు జియాని శ్రీధర్, కట్టమూరి సతీష్, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొలగాని శ్రీనివాసరావు ఆరోపించారు. వైఎస్ఆర్సీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు కూటమిలో చేరిన విషయమై జీవీఎంసీ వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ ఛాంబర్ లో వారు మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అండదండలు నాయకుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ సూచనలతో బీఫారం పొంది ఎన్నికల్లో విజయం సాధించిన పలువురు కార్పొరేటర్లు కూటమిలో చేరడం అంతర్యమేమిటో తెలపాలన్నారు. ఒకవేళ నిజంగా వెళ్లాల్సి వస్తే పదవులకు రాజీనామా చేసి ఏ పార్టీలో చేరుతున్నారో ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలవాలని హితావు పలికారు. ఫ్లోర్ లీడర్ గౌరవ బాణాల శ్రీని గారి ఛాంబర్లో గౌరవ డిప్యూటీ మేయర్స్ ఇద్దరు, ఫ్లోర్ లీడర్ గారు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నేను. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం కొంతమంది గౌరవ కార్పొరేటర్లు 11 మంది, అందులో 7 తెలుగుదేశం పార్టీలోకి, 9 జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి సభ్యులందరూ కూడా వాళ్ళందరూ వ్యక్తిగత కారణాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్ళామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా జీవీఎంసీలో ఇప్పుడు కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ మీద గెలిచినటువంటి వ్యక్తులు ఇంకొక పార్టీలోకి వెళ్ళడం లేదు. ఇదిలా ఉండగా మేయర్ పీఠం కోసం తెలుగుదేశం జనసేన పార్టీలు అడ్డదారులు తొక్కడం విడ్డూరంగా ఉందన్నారు. అందుకు వైఎస్ఆర్సీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లకు ఎరవేయడం, ప్రలోభాలకు గురి చేయడం, వ్యాపార రీత్యా మీ పనులు సాగనివ్వమని హెచ్చరికలు జారీ చేయడం, వైసీపీకి చెందిన వారు కూటమిలో చేరి ఉంటారని ఆరోపించారు. కూటమిలో చేరిన పలువురు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లకు కండువా కప్పి నేరస్తులుగా నిలబెట్టడం చూస్తుంటే పార్టీలో వీరికి ఏ స్థాయి ఉందో ఇట్టే తెలుస్తుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు గురిచేసి మా పార్టీలో ఉన్న కొంతమందిని పార్టీలోకి తీసుకోవడం సిగ్గుచేటన్నారు. కూటమిలో చేరిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు స్వచ్ఛందంగా తిరిగి వస్తారని, ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు ఎందుకు వెళ్లామా అనే అంశంలో ఉంటూ తమకు ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. మరీ ముఖ్యంగా వెళ్లిన వారిలో సగం మంది వైఎస్ఆర్సీపీలో పలు పదవులు అనుభవించిన వారేనని, మరి ఏమి ఆశించి కూటమిలో చేరారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో, ఈ రాష్ట్రంలో 26 జిల్లాల్లో మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా విశాఖ నగరంలో, ఒక ప్రశాంతమైన నగరంలో మరి ఇటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రలోభాలు పెట్టి వ్యాపారస్తుల్ని వ్యాపారాలు చేసుకునే విధంగా మరి ఎవరైతే కొంతమంది మా దీంట్లో వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి మీ పనులు ఆపుతాం, లేదా మీ పదవులు ఇస్తాం, లేకపోతే ఇంకేదో ప్రలోభ పెట్టి తెలుగుదేశం పార్టీలో మరి మా కొంతమంది కార్పొరేటర్లని చేర్చుకోవడం. మరి నిన్న చూసాం వీడియోలో, ఫోటోల్లో నాయకులందరూ కూడా ముందు వరుసలో కూర్చొని వెనక నాయల్లో మా కార్పొరేటర్స్ అందరూ కూడా అగౌరవపరిచినట్టుగా వెనకాతల నేరస్తులాగా ఉంచోబెట్టి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న ఈవినింగ్ మాకు ఫోన్లు చేసి కొంతమంది మేము ఎందుకు వెళ్ళామని ఆలోచన
పునరాలోచన చేస్తూ ఉన్నారు. ఇతర పార్టీల్లోకి వలసైనటువంటి మా కార్పొరేట్ ఎవరైతున్నారో దయచేసి మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే వెళ్ళినటువంటి 12 మందిలో కూడా ఆల్మోస్ట్ 10 మంది కొత్తగా ఎన్నికలు కాబట్టి కార్పొరేటర్లు మొట్టమొదటిసారి మిమ్మల్ని అందరినీ కూడా గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇవ్వడం, మీ అంటూ వెనక ఉండి మిమ్మల్ని గెలిచే విధంగా, మీ గెలుపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర వహించి మిమ్మల్ని గెలిచే విధంగా చేసేటువంటి పార్టీ ఇది. అంటే చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, మన అన్నం పెట్టిన వాడిని కొడితే మనకి పుట్టగతులు ఉన్నటువంటి సామెత మనందరూ తెలిసిన విషయమే. కాబట్టి దయచేసి వెళ్ళినటువంటి కార్పొరేటర్స్ అందరూ కూడా పునరాలోచించుకొని మళ్ళీ తిరిగి సొంత గుడికి చేరుకోవాలని మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా నేను చూసినట్టయితే నిన్న భర్త గారు మాట్లాడుతున్నారు, ఎంపీ గారు, గౌరవ ఎంపీ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. భర్త గారు మాట్లాడుతూ, మేము అధికారంలో లేనప్పటికీ కూడా మన పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకులు కూడా ఇతర పార్టీలోకి వెళ్ళలేదు, అలాంటి క్రమశిక్షణ పార్టీలో మనం అందరూ ఉన్నాము, మన పార్టీ సభ్యులందరూ కూడా మన జాగ్రత్త చూసుకొని పరిస్థితుందని భర్త గారు మాట్లాడారు. దాని అర్థం ఏంటి? వైసీపీలో కార్పొరేట్లు ఎవరైతే మా పార్టీలోకి వచ్చారో ఆ పార్టీలో మీకు అందరూ కూడా విజ్ఞత లేదు, మీరు సంస్థానులు, అందుకే మా పార్టీలోకి వచ్చారని నేను ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది. గత 3 సార్లు నిర్వహించిన జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో 100% గెలుచుకుంటూ వస్తున్నామని, వచ్చే నెల 7వ తేదీన నిర్వహించనున్న స్థాయి సంఘం ఎన్నికల్లో 100% గెలిచి తీరుతామని వారంతా చెప్పుకొచ్చారు. మా బలం మాకుంది, మేము ఎలా గెలుస్తామో మీరే చూడండి అంటూ వారు తెలిపారు. స్థాయి సంఘం ఎన్నికలు కౌన్సిల్ సమావేశం విషయమై ఇన్ఛార్జ్ కమిషనర్ ను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగిందని, ఆగస్టు 7వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారని, ఈ ఎన్నికల అనంతరం ఆగస్టు 2వ వారంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు ఓకే చెప్పారన్నారు. మరి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద గెలిచారో, గెలిచిన తర్వాత మరి ఇంకో పార్టీల్లోకి మారవలసిన అవసరం ఏమొచ్చిందో, మరి అంత కష్టాలు ఏమొచ్చాయో మరి మాకైతే అర్థం కావట్లే. ఎందుకు అంటే గతంలో ఉన్న మరి అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న 30 మంది ఉన్నారు, వాళ్ళకు కూడా అప్పట్లో 23 సీట్లే వచ్చాయి. వాళ్ళ పార్టీ కూడా ఉంటుందో పరిగెడుతుందో పోతుందో అన్న పరిస్థితుల్లో కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ కౌన్సిల్లో ఉండడం జరిగింది. మరి ఈ రోజు మరి ఈ కార్పొరేటర్లకు ఆందోళన ఎందుకు వచ్చిందో, మరి ఏ విధమైన మభ్య పెట్టారో మరి ఆ తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలకే తెలియాలి. ఇది విశాఖపట్నంలో మంచి సాంప్రదాయం కాదు, ఎప్పుడు కూడా ఎక్కడ లేదు. ఏదైనా ఎలక్షన్లు వస్తే ఇక్కడ కాకపోతే అక్కడ సీటు, అక్కడ కాకపోతే ఇక్కడ సీటు వెళ్ళిపోయే రకాలు చాలా మంది చూసాం మనం. చాలా మంది అది ఎమ్మెల్యేలు అవ్వచ్చు, కార్పొరేటర్లు అవ్వచ్చు, రకరకాల మనుషులు చూసాం. కానీ ఏ పార్టీ మీద గెలిచారో ఇంకా ఒక 1.5 ఇయర్ అంటే 19 మంత్స్ దగ్గర ఇంకా ఉంటుండగా మరి వీళ్ళకి కష్టం ఏంటొచ్చిందో మరి వాళ్ళకే తెలియాలి. మరి ఆ ప్రాంత ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. ఆ ప్రాంతంలో గెలిపించిన ప్రజలు కూడా ఏంటి ఇలా చేస్తున్నారు అనుకుంటారు. దానికి కూడా వాళ్ళకి నిసిగ్గుగా మరి నిన్న వాళ్ళందరూ కూడా చేరడం జరిగింది. అది విశాఖపట్నంలో ఫస్ట్ టైం విశాఖ నగరపాలక సంస్థ ద్వారా ఇలాగ ఈ టైప్ ఆఫ్ రాజకీయం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు, మంచి సంస్కృతి కాదు.